మీ యొక్క ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నన్ను మరుగు చేయండి, నీ బిడ్డలు మీ మాటలు విని గ్రహించడానికి కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులన్నీ కూడా మా ప్రభు అయిన క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాను. బాప్తిసం పొందిన తర్వాత మనకి పొందిన వెంటనే కలిగే ప్రయోజనాలు, బాప్తిసం పొందిన వెంటనే కలిగే ప్రయోజనాలు 25 ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను. వాటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. బాప్తిసం పొందితే కొత్త జన్మ. బాప్తిసం అనేది ఏంటిదంటండి? మా బాప్తిసం ఏమిటమ్మా? సారమ్మ గారు, బత్తుల సారమ్మ గారు, బాప్తిసం అంటే ఏంటిది? అంజలితో మాట్లాడడం కాదు, కొత్త జన్మ. బాప్తిసం అంటే ఏంటిదండి? కొత్త జన్మ. అంటే మన తల్లి గర్భం నుండి పుట్టినటువంటి పుట్టుక ఒకటి ఉంది, బాప్తిసం ద్వారా పుట్టిన పుట్టుక ఒకటి ఉంది. తల్లి గర్భం నుండి పుట్టిన పుట్టుక భూమి మీద బ్రతకడానికి, బాప్తిసంలో పుట్టినటువంటి పుట్టుక పరలోకానికి వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్ళడానికి అండి? పరలోకానికి వెళ్ళడానికి. తర్వాత బాప్తిసం పొందిన తర్వాత లోకం నుండి క్రీస్తునందు అనేటువంటి పరిధిలోకి వస్తాం మనం. బాప్తిసం పొందక మునిపేమో లోకంలో ఉంటాం మనము. బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు ఎవరి సంబంధాలుగా మార్చబడతామంటే క్రీస్తు సంబంధాలుగా. అంతకుముందు లోకస్తులు, ఇప్పుడు క్రైస్తవులు. అంతకుముందేమో అన్యులు, ఇప్పుడేమో దేవుని పిల్లలు. అంటే మారిందా? మారలేదండి, పరిధి మారింది. మనం బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తునందు అనేటువంటి పరిధిలోకి వస్తాం. తర్వాత ఆత్మస్వరూపమైనటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి మనం సంఘంలోకి వస్తాం బాప్తిసం పొందిన తర్వాత. ఇప్పుడు ఒక విషయాన్ని కూడా ఆలోచించాలి. బాప్తిసం పొందని వారు చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా అని? అంగీకరించడు. ఓకేనండి. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత కలిగే ప్రయోజనాలు ఒక్కొక్కటి చూద్దాము. అపోస్తుల కార్యాలు 2:38. అపోస్తుల కార్యాలు 2:38. మొదటి ప్రయోజనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. బాప్తిసం ఎందుకు పొందాలి చెప్తున్నాడు. పాప క్షమాపణ నిమిత్తం. దేని కొరకు అంటండి? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలన్నాడే. పాప క్షమాపణ నిమిత్తం ఇంకేం చేయలేమా? 11 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర స్నానం చేస్తే పాపాలు పోవా? లేకపోతే ఎవరికైనా మనం మంచి పనులు, పుణ్యము, దాన ధర్మాలు ఇలాంటివి ఏమైనా చేస్తే పాపాలు పోవా? మంచి పనులు చేస్తే పాపాలు పోవా అని? పోతాయండి? పోవు. ఎందుకు పోవు అంటే నువ్వు చేసిన పాపం కడుక్కుంటే పోయేది కాదు, క్షమించమని వేడుకుంటే మనుషుల దగ్గర పోయేది కాదు. నువ్వు చేసిన పాపం ఎటువంటిది తెలుసండి? నిన్ను నరకంలోకి తీసుకెళ్ళి నెట్టేసేది. నువ్వు చేసిన పాపం నరకంలో యుగ యుగాలు కాలేటట్లుగా నేను చేసేది. నరక శిక్ష ఎంత భయంకరమైంది. ఇప్పుడు మనకు ఫ్యాన్లన్నీ ఆగిపోతే మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది చూడండి. లేదంటే మధ్యాహ్నం టైంలో అలా వెళ్తూ ఉండండి, చెప్పులు లేకుండా ఆ రోడ్డు మీద వెళ్తూ ఉండండి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ వేడినే తట్టుకోలేమే. నేరుగా నిప్పుల్లోనే వెళ్ళి కాలుతూ ఉండాలి. అక్కడ ఈ దేహం కాదు కాలేది, లోపల ఉన్నటువంటి ఆత్మే ఉంది కాబట్టి మీకు చెవులు ఉన్నాయి, వినబడుతుంది. అదే ఆత్మ మీ దేహం నుండి వెళ్ళిపోతే చెవులు ఉంటాయి కానీ వినబడదు. అంటే వినికిడి శక్తి దేనికి సంబంధించింది? కళ్ళున్నాయి, చూస్తున్నారు మీరు. అదే ఆత్మ దేహం నుండి వెళ్ళిపోతే కళ్ళుంటాయి కానీ చూడరు, నోరున్నా కూడా మాట్లాడరు. అంటే మాట్లాడాలన్నా, చూడాలన్నా, వినాలన్నా, ఏడవాలన్నా, నవ్వాలన్నా నీ లోపల ఆత్మ అనేది ఉండాలి. కిరోసిన్ పోసుకుని తగలబడిపోతారు. కాపాడండి అంటారు. చచ్చిపోయిన తర్వాత అదే చీజ్ మీద పెట్టి కిరోసిన్ వేసే కలుస్తారు. మళ్ళీ అప్పుడు కాపాడండి అని మాత్రం శవం అనదు. అంటే కాపాడండి అనే ఆ బాధను వ్యక్తం చేసేది ఏంటిదండి? ఆత్మే. అటువంటి ఆత్మ నువ్వు చేసిన పాపాలను బట్టి నరకానికి వెళ్ళి యుగ యుగాలు కాలుతుంది. అక్కడ మళ్ళీ మార్పు ఉండదు. చాలామంది అంటారు, చచ్చి నీ కడుపును పుడతాను, చచ్చి దోమలాగా పుట్టాను, కుక్కలాగా పుట్టాను, చేసిన పాపానికి పందిలాగా పుట్టాను అంటారే. అలాంటివి ఏమీ లేవు, అన్ని అబద్ధాలు. అవన్నీ
మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తదుపరి ఏం జరుగుతుందని బైబిల్ చెప్తుంది తెలుసా? తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఈ దేహంతో చేసిన ఈ మంచి పనులు చెడ్డ పనులు నీకు తెలుసు, నీతో పాపం చేసిన వాళ్ళకి తెలుసు, కానీ ఎవరికి తెలియదు. ఇంకో విషయం చెప్పమంటావా? నువ్వు మరిచిపోయినవి కూడా ఆయనకి తెలుసు. ఆయనే దేవుడు. తప్పు చేసి కూడా నువ్వు మర్చిపోతావు, కానీ నువ్వు చేసిన ప్రతి దాన్ని పిన్ టు పిన్ క్షుణ్ణంగా ఎరిగినవాడు దేవుడు ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడాలి. అప్పుడు సాక్ష్యాధారాలు రండి, నేను తప్పు చేసినట్టు ఎవరు చూశారు చూపించు దేవుడు అని నువ్వు అనడానికి లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తాడంట నీ మీద. ఎవరిని పిలుస్తాడు చెప్పండి? భూమిని ఆకాశాన్ని. ఇప్పుడు లైట్లన్నీ బంద్ చేసేసి నువ్వు తప్పు చేస్తే, లేకపోతే మరుగైన స్థలంలో నువ్వు తప్పు చేస్తే, ఎవరు చూడని ప్రాంతంలో నువ్వు తప్పు చేస్తే ఎవరికి కనబడదు, కానీ భూమి మాత్రం ఆడే ఉంది కదా, ఆకాశం ఆడే ఉంది కదా. ఈ రెండింటిని సాక్షులుగా పిలుస్తాడు. అక్కడ పిలిస్తే అప్పుడు చెప్తే, నాయన ఈ తప్పు చేసాడు, ఈ తప్పు చేసాడు. ఏ లేదు ప్రభు అంటే దబాయిస్తే స్క్రీన్ వేసి పెడతాడు. ఆడ సీసీ కెమెరా ఆన్ చేస్తే ఏం చేస్తావు? అప్పుడు దబాయించిన వాళ్ళు కూడా నోరు మూసుకుంటారు. అప్పుడప్పుడు చూడ నేను చేయాలి అది చేయాలంటారు. తీరా సెల్ ఫోన్లో అవన్నీ చూపించారనుకోండి, ఏం చేస్తారండి? అప్పుడు నోరు మూసుకుంటారా లేదా? నువ్వు చేసిన తప్పులు నువ్వు మర్చిపోవచ్చు, కానీ నన్ను పుట్టించిన దేవుడు మాత్రం మర్చిపో. ఆయన చూస్తాడు, ఆయన ఎదురు కదా నువ్వు నిలబడాలి. ఆ రోజు చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించాలి. ఆ నరక శిక్ష తప్పించుకోవడానికి ఏకైక మార్గం భూమి మీద ఏదైనా ఉంది అంటే అది బాప్తిసం ద్వారానే. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం, మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన చేసిన బలి యాగాన్ని, ఆ త్యాగాన్ని నువ్వు నమ్మితే, ఆయన రక్తంలో నీ పాపాలు గడుక్కుంటే పాప క్షమాపణ జరుగుతుంది. నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఎంత వెల చెల్లించాలో చెప్తున్నాడండి. అది చెల్లించినా కూడా అది తీరదంటున్నాడు ఆయన. ఒక ఆయన ఏం చేశాడంటే, తనకు తప్పు చేసి జడ్జిని కొనుక్కున్నాడు. ఎందుకంటే శిక్షించే అధికారం జడ్జి గారికి ఉంది, తీర్పు చేసే అధికారం జడ్జి గారికి ఉంది. కాబట్టి తను చేసిన తప్పులకి జడ్జి గారిని కొనుక్కున్నాడు. నేను ఇందులో నిర్దోషినని తీర్పు చెప్పండి, నన్ను బయటికి పంపించండి అని. జడ్జి గారు అమ్ముడు పోతాడు, కానీ ఆ న్యాయాధిపతి మాత్రం సరే అమ్ముడు పోతే ఇస్తావేమో అడుగుతున్నాడు. వేలాది నదులంత విస్తార తైలం ఎంత అంటండి? వేలాది నదులంత విస్తార తైలం ఒక 10 లీటర్లు కొనుక్కురా నెలకి. ఇంట్లో అన్ని పంచాయతీలు అవుతాయి చూడండి మన ఇళ్ళల్లో. మొన్నే 2 లీటర్ల ప్యాకెట్ తెచ్చానే, అప్పుడైపోయిందా నూనె? అప్పుడైపోయిందా నూనె? తింటున్నారా, తాగుతున్నారా, వండుతున్నారా, వండేటప్పుడు మీరే తాగేస్తున్నారా అంటమానమా? కానీ ఇప్పుడు విస్తార నదులంత తైలం తీసుకొచ్చిన గర్భఫలం, నీ గర్భఫలం జ్యేష్ఠ ఫలాన్ని ఇచ్చిన, కానీ నీ పాపాలకి మాత్రం పరిహారం జరగదు, సరిపోదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏమిస్తారు చెప్పండి? ఇక ఏమిచ్చినా నీ పాపాల క్షమాపణ జరగదు. కనుక దాని వెల యేసు ప్రభువారు చెల్లించాడు. సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి దాని వెలని యేసు ప్రభువారు చెల్లించాడు. అంటే ఇప్పుడు నీకు బాప్తిసం పొందిన వల్ల ఏం జరిగింది చెప్పండి? పాప క్షమాపణ కలిగింది. ఏం జరిగిందండి? ఇది సాధారణమైన విషయమా అని? పాప క్షమాపణ సాధారణమైన విషయమా? నువ్వు చేసిన పాపం నేను పట్టి నరకంలో పడేస్తుంది. ఆ నరకం నుండి తప్పించుకోవడానికి పాప క్షమాపణ కలగాలి. ఆ పాప క్షమాపణ కోసం భూమి మీద నువ్వు ఏది ఇచ్చినా కూడా సరిపోదు. అలాంటిది నీకు కష్టం లేకుండా తన సిలువలో కష్టపడి నీ కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభువారు. ఆ రక్తం ఇచ్చాడు. ఆ రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ కలిగింది. ఎంత మేలు చెప్పండి. ఇప్పుడు ఇది లక్కీ లాటర్ తగిలిన దానికంటే ఎక్కువగా ఆనందించాలి. పెద్ద జాబ్ వచ్చిన దానికంటే ఎక్కువగా ఆనందించాలి. పిల్లలు చూడండి, స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎంత ఆనందిస్తారని మీరు అనుకుంటారు, నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఆనందించారు. మీరు బాగా ఆలోచించండి. ఇందులో ఎందుకు ఒక మార్కు పోయింది? మనకు అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు, స్టేట్ ర్యాంక్ వస్తే అమ్మాయి అంటుంది, నేను అంత పర్ఫెక్ట్ రాశాను, 99 ఎందుకు వేశారు అంటుంది అమ్మాయి. ఆనందం ఉందా చెప్పండి? కానీ పరలోకం వెళ్ళడానికి నీకు పాప క్షమాపణ వచ్చింది. వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా కొన్ని పాపం క్షమించబడదు. కాబట్టి ఈ విషయంలో మనం ఏం చేయాలి? బహుగా ఆనందించాలి. అంటే బాప్తిసం పొందిన తర్వాత కలిగే మొదటి ప్రయోజనం పాప క్షమాపణ. ఏంటిదమ్మా? రెండో ప్రయోజనం మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి,
మీరు సువార్త చెప్పినప్పుడు ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. సువార్తకు ఇంకో పేరు ఏంటంటే రక్షణ సువార్త. సువార్త ఏంటిదంటండి? రక్షణ సువార్త. ఈరోజు ఆ రక్షణ సువార్తను వినట్లేదు ప్రజలు. సువార్త కంటే సోది వింటున్నారండి. తెలుసా మీకు? సోది సెల్ ఫోన్లో వచ్చేది సోదే కాదా? అంతే కదండి. ఉపయోగం లేనివి, వ్యర్థమైనవి వింటున్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఎవరైనా పనికిరాని మాటలు మాట్లాడుకుంటే ఆ ఇంటి ముచ్చట్లు, ఈ ఇంటి ముచ్చట్లు, వ్యర్థమైన వాటి గురించి మాట్లాడుకుని ప్రజలు ఇష్టపడుతున్నారు. సువార్త చెప్తామంటే మాకొద్దు మాకొద్దు మాకొద్దని మొఖాలు తిప్పుకుంటున్నారు, చెవుల్ని మూసుకుంటున్నారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ రక్షణ సువార్తను మీరు రక్షణ సువార్త ప్రకటిస్తే ఎవరైతే సువార్తను నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారు. ఏం చేయబడతారంటండి? రక్షించబడతారు. అంటే బాప్తిస్మం వల్ల కలుగుతున్న రెండో ప్రయోజనం ఏంటంటే రక్షించబడతాము. దేని నుండి రక్షించబడతాము? దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం. తప్పించుకుంటామా భద్ర దేవుని ఉగ్రతను? మనం దేవుని ఉగ్రతను తప్పించుకుంటామా? మనహర్ తప్పించుకుంటామా మనం? యెషయా గ్రంథంలో అంటాడు, వెండి బంగారాలు అన్నీ తెచ్చిచ్చేస్తున్నారంట, ఈ ఉగ్రతను మమ్మల్ని కాపాడండి అని. వాళ్ళు సంపాదించిన సంపద, వారు అప్పటి వరకు పూజించిన వాటిని అన్నీ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేసి మమ్మల్ని కాపాడండి అని. ఏ ఒక్కటి కూడా ఆ ఉగ్రత నుండి తప్పించలేమని చెప్తున్నాడు. దేవుని ఉగ్రత నుండి పెద్ద పెద్ద రాజ్యాలు ఎంతమంది మనం చూసి ఐగుప్తును, రహాబును ఏం చేశాడంట? ఆయన నలిపేశాడంటండి. నలిపేశాడు దేవుడు. ఇప్పుడు అలాంటి దేవుని చేతులను మనం తప్పించుకోవడం, రవి బ్రదర్, ఆయన చేతులను తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి ఆ ఉగ్రత నుండి మనకి రక్షణ కావాలా. ఏ నరుడు కూడా దేవుని ఉగ్రత నుండి, అయ్యా కండలు తిరిగినవాడు, అధికారం ఉన్నవాడు, బలం ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, ఏ ఒక్కడు కూడా ఆయన ఉగ్రతను తప్పించుకోలేడు. అటువంటిది బాప్తిసం పొందితే ఆ ఉగ్రత నుండి తప్పించబడతాం, రక్షణలోకి వస్తాం. మనము దేనిలోకి వస్తామండి? రక్షణలోకి వస్తాం. అంటే రక్షణలోకి వస్తారు బాప్తిసం పొందిన వారికి కలిగిన రెండో ప్రయోజనం. మూడోది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. మూడో ప్రయోజనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు వారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ వారు ఆహారం పుచ్చుకుంటూ సంతోషంగా ఉంటున్నారంట. అయితే అనుదినము రక్షణ పొందుచున్న వారిని ప్రభు వారితో చేర్చుచున్నారు. అనుదినము అంటే ప్రతిరోజు ఏం జరుగుతుందంట? రక్షణ పొందుతున్నారు. అలా రక్షణ పొందే వారందరినీ కూడా వారితో చేర్చుచున్నాడు. ఎవరితో వారు? ఎవరా వారు? 3000 మంది ఉన్నారా? మొదట పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు విని బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారే 3000 మంది. ఆ 3000 మంది మొట్టమొదటి సంఘం అది, ఆదిమ సంఘం అది. క్రీస్తు ప్రభు వారు తన రక్తం ఇచ్చుకున్న సంఘం అది, దేవుని రాజ్యం అది, క్రీస్తు సంఘం అది. ఆ సంఘంతో ఏం చేస్తున్నాడు? అనుదినము బాప్తిసం పొందుతున్న వారిని ప్రభువే చేర్చుచున్నాడు. ఇప్పుడు బాప్తిజం పొందిన వాళ్ళు ఇప్పుడు బాప్తిజం పొందిన వాళ్ళని కూడా ప్రభువే ఎక్కడ చేర్చాడండి? ఆ సంఘంలో చేర్చాడండి. మూడో మేలు ఇది. అర్థమైందండి? మీరు బాప్తిజం పొందిన తర్వాత ఎక్కడ చేర్చబడ్డారు? క్రీస్తు సంఘంలో. ఇందులో చేర్చబడితే మాకేం ప్రయోజనం అండి మీరు అనుకోవచ్చు. కానీ పేతురు గారితో ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పేతురు గారితో చెప్పింది. పేతురు గారి ద్వారా సంఘాన్ని కట్టాడు. 3000 మంది పేతురు గారు ప్రసంగం చేస్తే బాప్తిసం పొందారు కదా. ఇప్పుడు ఈ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంటే సంఘం ఎదుట ఏం నిలబడు చెప్తున్నాడు. ఇప్పుడు పాతాళ లోక ద్వారాలు క్రీస్తు సంఘం ఎదుట నిలవనేరవు. అంటే ఇప్పుడు సంఘంలో ఉన్నవాడు పాతాళానికి వెళ్ళే అవకాశం లేదు. అటువంటి సంఘంలో చేర్చబడుతున్నావు నువ్వు. అర్థమైందండి? కొంతమంది అప్పుడప్పుడు చూడండి, మహిళా గ్రూప్లో చేరేటప్పుడు బాగా సీనియర్ ఉన్నటువంటి సంఘంలో చేరుతారు.
ఎందుకు చేరుతారు ఆ సీనియరిటీ ఉన్న సంఘంలో అంటే లోన్లు ఎక్కువ వస్తాయి. ఎంత వస్తాయి? లోన్లు వస్తాయి అంతే, అంతకుమించి ఏం రావు. నీకు ప్రయోజనాలు ఉంటాయి, భౌతికమైనవి అవి. అదే క్రీస్తు సంఘంలో చేర్చబడితే నీకు ప్రయోజనం ఏంటి తెలుసండి? పాతాళలోక ద్వారాలు దాని ఎదురు నిలబడవు. అంటే ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డం అనేది గొప్ప విషయమా సాధారణమైన విషయమా చెప్పండి? చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం ఇది. మూడో ప్రయోజనం అది, పాతాళలోక ద్వారాలే నిలబడవంటే ఇంకింతకు మించినటువంటి సంఘం ఏది కూడా ప్రపంచంలో ఏదీ లేదు. అటువంటి సంఘంలో చేర్చబడతావు. 4వ విషయాన్ని చూద్దామండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నాలుగో విషయం, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు ఏం చేశాడంట? తన సంకల్ప ప్రకారం మనల్ని సత్యవాక్యం వల్ల కనెను. బాప్తిస్మంలో ఏం జరిగిందంటే ఇప్పుడు కన్నాడు. ఏం చేశాడు దేవుడు? కన్నాడు. అంటే ఆయన పుట్టిస్తే పుట్టిన వరం కాదా మనమని? దేవుడు పుట్టిస్తే పుట్టామా లేకపోతే ఇంకెవరైనా దెయ్యంగడు పుట్టించాడా మనల్ని? ఎవరు పుట్టించారని? మనుషులందరినీ దేవుడే పుట్టించాడు కదా. మరలా ఇప్పుడు కన్నాను అని ఎందుకు అన్నాడు? మళ్ళీ ఎందుకు కన్నానని అన్నాడని. ఇప్పుడు ఏం చేసామంటే పాపాలు చేసి ఆయన కన్న వాళ్ళమందరం అపవాదికి బిడ్డలుగా మార్చబడ్డాం. అపవాది సాతానుగాడంట ఆది నుండి నరహంతకుడు, మోసగాడు, అబద్ధికుడు. వాడు తన స్వభావాన్ని బట్టే పనిచేస్తాడు. వాడి లాంటి స్వభావంతో మనుషులందరూ మారిపోయారు ఈరోజు. ఇప్పుడు వాని పిల్లలు అయిపోయారు. వారిని మరలా ఇప్పుడు సత్యవాక్యం వల్ల ఏం చేశాడంటే దేవుడు కన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు బిడ్డలుగా మార్చబడ్డాం? బాప్తిస్మంలో మనం దేవునికి పిల్లలుగా మార్చబడ్డాం. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఆయన కంటే పుట్టిన మనం ఏం కావాలంటే ఆయనలోనే మనం ఎదగాలి. మన తండ్రిని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభువారేమో తన రక్తంతో కొన్నాడు. తండ్రి అయిన దేవుడు సత్యవాక్యం వల్ల మనల్ని కన్నాడు. సత్యవాక్యం వల్ల తండ్రి అయిన దేవుడు ఏం చేశాడని మనల్ని బాప్తిస్మంలో కన్నాడు. క్రీస్తు ప్రభువారు రక్తం చేత మనల్ని కొన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మనలో నివసించి మనల్ని దేవుని సారూప్యంలోకి మారుస్తూ ఉంటాడు, పవిత్రపరుస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి? పవిత్రపరుస్తూ ఉంటాడు. అంటే 4వ ప్రయోజనం ఏంటంటే దేవుని స్వరూపాన్ని మరలా మనం ఏర్పాటు చేసుకుంటాము. కోల్పోయిన దైవ స్వరూపంలోకి మార్చబడతాం. బాప్తిసం పొందిన వాళ్ళే కోల్పోయిన దైవ స్వరూపాన్ని మరలా పొందుకోగలుగుతారు. 4వ ప్రయోజనం అర్థమైందండి? దేవుని స్వరూపంలోకి మనం మార్చబడతాము. 4వ ప్రయోజనం. 5వ ప్రయోజనాన్ని చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 3 నుండి చదువుతామండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరమును ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇవేం పొందడానికి ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అంటున్నాడు. నూతన జీవం పొందిన వారమై. బాప్తిసంలో ఇప్పుడు జరిగే 5వ మేలు ఏంటంటే నూతన జీవం. ఏ జీవం అండి? జీవం దేనికి సంబంధించింది? అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయితే చూడండి, ప్రాణం పోతుందండి అంటాం. అంటే శరీరం ప్రాణంతో ఉంది అంటే దానికి ఏముందండి అర్థం అండి? రక్తం కావాలి. శరీరం ప్రాణంతో ఉండాలంటే ఇప్పుడు ప్రాణం ఎందులో ఉంది? రక్తంలో ఉంది కదా. రక్తం పోతే ప్రాణం పోతుంది కదండి. రక్తం పోతే ప్రాణం పోతుంది కదా. ఇప్పుడు మరి ఆత్మ కూడా బ్రతికుందా చచ్చిపోయిందంటే దానికి ఏమి ఉండాలి? ఆత్మకి జీవం ఉండాలి. ఏముండాలండి ఆత్మకి? భద్రుడు ఏముండాలి? ఆత్మకి
జీవం ఉండాలి. మరి రక్తం లాంటిది ఎవరైనా ఇస్తారా? అప్పుడప్పుడు చూడండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, 4 ప్యాకెట్లు దానం చేయండి బాబు, రక్తం కావాలి. ఎన్ని ప్యాకెట్లు ఇస్తారు అప్పుడు? నీకు 4 ఇస్తే నాకెవడిస్తాడు రా? ఒకటంటే ఇస్తాను. ఎంత ఇస్తాము? 1 ఇస్తాము. విషయం ఏంటంటే 1 ఇస్తే 1 ప్యాకెట్ రక్తం ఇచ్చామనుకోండి, మళ్ళీ 3 నెలల్లో మనకి రికవర్ అయిపోతుంది. మనం ఇచ్చిన రక్తం రికవర్ అయిపోతుంది. ఇంకో విషయం చెప్పమంటారా, మనం రక్తం ఇచ్చిన తర్వాత కూడా పెద్ద తేడా ఏమనిపించదు, కొంచెం చిన్న మార్పు ఉంటుంది మనకి. బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత చిన్న మార్పు ఉంటుంది దేహంలో, అంతే. కానీ దానికి మనము మన రక్తం అంతా ఇచ్చేసినంత ముఖం పెడతాం. కానీ క్రీస్తు ప్రభువారు తన రక్తం అంతా ఇచ్చేసాడండి. ఇస్తే ఉంటాడా మనిషి చెప్పండి? అంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిన్ను నన్ను ప్రేమించాడు. నిజంగా చెప్పండి, మనల్ని ప్రేమించడానికి మన బలము, మన ధనము, మన అది కాదు చూసి ఆయన. మనం పాపులమైనా మనల్ని ప్రేమించాడు. ఎవరమండి మనం? మీరు ప్రేమిస్తారా చెప్పండి? మీ పిల్లలే మంచిగా ఉండరు, మీరు వాళ్ళని ప్రేమిస్తారా? అదే గుర్తొస్తుంటాయి వాళ్ళని చూసినప్పుడల్లా కూడా. కానీ అంతకంటే ఎక్కువగా తెలుసు ప్రతి ఒక్కరి గురించి దేవుడికి. ఆయన కూడా ఏం చేశాడు? ఆయన నన్ను ప్రేమించాడండి. ఆయన ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు మన ఆత్మ బ్రతికుందా చచ్చిపోయిందంటే దాని అర్థం ఏంటంటే, జీవం ఉంటే బ్రతికున్నట్టు, జీవం లేకపోతే చచ్చిపోయినట్టు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో దేవుని యొద్ద నుండి వచ్చే జీవం కట్ అయిపోతుంది అతనికి. ఎప్పుడైతే కట్ అయిపోతుందో జీవం కట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క దేహంలో ఆత్మ చచ్చిపోయిన ఒక శవాన్ని పోలి ఉంటుంది. అది ఏ పాపం చేసినా పాపంలా కనిపించదు, ఏ భూత మాటలు మాట్లాడినా తప్పు అనిపించదు, అబద్ధాలు చెప్పినా మోసం అనిపించదు. అందరూ చేస్తున్నారు కదా, అందరూ బ్రతుకుతున్నారు కదా, తప్పు చేయనోడు ఎవడున్నాడు, పాపం చేయనోడు ఎవడున్నాడు, ఇలా సమర్థించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అర్థం ఏంటి తెలుసండి? లోపల ఒక డెడ్ బాడీని మోస్తుంది దేహం. ఆత్మ చచ్చిపోయి ఉంటుంది. ఎందుకు చచ్చిపోయిందంటే దేవుని యొద్ద నుండి వచ్చే జీవం కట్ అయిపోయింది. దేవుని యొద్ద నుండి వచ్చే జీవం కట్ అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం ఉందో మరలా ఆ జీవం వస్తుంది. పోయిన జీవం మరలా వస్తుంది. ఇప్పుడు ఆ జీవం, ఆ నూతన జీవాన్ని పొందుకొని బ్రతుకున్నంతకాలం దేవుళ్ళు ఉంటూ నిత్య జీవాన్ని పొందుకోవడానికి వెళ్తాం మనం. ఇప్పుడు బాప్తిజం వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా? ఏం పొందుకుంటాం ఇప్పుడు చెప్పండి? నూతన జీవాన్ని పొందుకుంటాం. బాప్తిజంలో ఏం పొందుకుంటామండి? ఓకే, ఇక 6వ విషయం చూద్దాం. తీతు గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అయ్యో చూడండి, మనం నీతిని అనుసరించి చేసిన క్రియలను ఉన్నట్టు కాక తన కనికరము చొప్పుననే, అయ్యా నువ్వు నీతిమంతుడివి, నేను నీతిగా బ్రతికాను కాబట్టి నా పాపాలు ఏం లేవని అనుకోవడానికి ఏం లేదు. మనం నీతిని బట్టి చేసిన క్రియలను బట్టి కాక, అంటే మన నీతి క్రియలు ఎటువంటివో తెలుసండి? మురికి గుడ్డలు. ఏ గుడ్డలు అంటే? మురికి గుడ్డలు. మసిగుడ్డలు ఉంటాయి చూసారా? ఎప్పుడైనా చూడండి, దాని దగ్గర పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది అనుకుంటున్నారా? మనం వేసుకున్న బట్టల దగ్గరే వాసన రాదు. మనం వేసుకున్న బట్టలు ఇడిసి అక్కడ వేస్తేనే ఉతకడానికి కంపు వాసన, చెమటకే. ఆ దాన్ని కవర్ చేసుకోవడానికి స్ప్రేలు కొట్టుకుంటాం మనం. అర్థమైందండి? 2 రోజులు ఉంచుకున్నాం అనుకో, స్ప్రే వాసన కూడా దాన్ని కవర్ చేయలేదు, అంత దుర్వాసన వస్తుంది. అటువంటిది మనం వాడుకునే మసిగుడ్డలు ఉంటాయి చూసారా? వాటిని చూస్తే ఇంకా భయంకరం అనిపిస్తుంది. ఎంత మురుగు వాసన వస్తుందో. అంటే మనిషి చేస్తున్న నీతి క్రియలు మురికి గుడ్డలు అన్నాడు ఆయన దేవుడు. అంటే మనం చేసిన నీతి క్రియలను బట్టి కాదయ్యా మనం రక్షణ పొందింది అంటున్నాడు. తన కనికరము చొప్పుననే. అంటే నువ్వు బాప్తిజం పొందే బట్టి ఎవరి కనికరం నీ మీద నిలబడింది ఇప్పుడండి? దేవుని కనికరం నిలబడిందండి. అప్పుడప్పుడు చూడండి, ఎవరి పట్లైనా మనం కనికరం చూపిస్తామే. మనం చెడ్డవారమయ్యండి కూడా ఇతరుల పట్ల కనికరం చూపిస్తే గొప్పగా ఫీల్ అవుతాం. రాజేశ్వర గారు ఎలా ఫీల్ అవుతాం? దేనికి ఫీల్ అవుతాం? అది తప్పు చేసినా కూడా క్షమించే మనసు ఉంది. ఎవరైనా మీకు క్షమించే మనసు కొంతమందికి ఉండదులేండి. అలానే లోపల దాన్ని మేడ కడతారు, నాగార్జున సిమెంటేజ్ కట్టినట్టుగా. వాళ్ళు క్షమించలేరు, కనికరించలేరు. ఒకవేళ కనికరించారనుకోండి, ఇక చూడండి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? నీకు అర్హత లేదు క్షమించడానికి, నిన్ను క్షమించడానికి అర్హత లేదు, అంత భయంకరంగా బ్రతికావు, అంతగా నన్ను గాయం చేసావు, అయినా క్షమించాను, ఇప్పటి నుండి నువ్వు కుక్కిన పెయిన్లాగా నా కింద ఉండాలన్నట్టు ఫీల్ అవుతావు. కానీ దేవుని గొప్ప కనికరం మనల్ని అందరినీ కూడా
క్షమించడం. అది అంటున్నా, ఆయన కనికరము వలననే. చదవమ్మా. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలగజేయను. ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనం రక్షించబడుతున్నాం. అంటే బాప్తిస్మం ద్వారా ఇప్పుడు వచ్చేది ఏంటంటే నూతన స్వభావం. ఏమొస్తుందమ్మా? పాత స్వభావం పోతుంది, కొత్త స్వభావం వస్తుంది. ఎన్ని మేలు ఇప్పుడు వరకు చూసాము? 6 మేలు చూసాం. ఒకటి ఏంటిదండి? పాప క్షమాపణ. రెండోది రక్షించబడతాం. మూడోది సంఘంలో చేర్చబడతాం, క్రీస్తు సంఘంలో చేర్చబడతాం. నాలుగోది దేవుని స్వరూపంలోకి మార్చబడతాం. నాలుగోది ఏంటిదండి? దేవుని స్వరూపంలో మార్చబడతాం. ఐదోది నూతన జీవాన్ని పొందుకుంటాం. ఆరోది నూతన స్వభావం వస్తుంది బాప్తిసం పొందితే. తర్వాత 7వది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. సారమ్మ గారు, అమ్మ నిద్రపోతుంది, లేపండి అమ్మని. ఎవడైనా క్రీస్తు నందుంటే, నేను ఇలా చెప్పినా కూడా నిద్రపోతుంది అంటే ఎంత డీప్ నిద్రలు ఉందా అమ్మ? నిద్రపోకు. కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు క్రీస్తు నందు అంటే ఇప్పుడు చెప్పు కదండి, లోకం నుండి క్రీస్తులోకి వచ్చాము. బాప్తిసం పొందిన తర్వాత ఎక్కడికి వచ్చాము ఇప్పుడు చెప్పండి? క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తు నందు బ్రతకాలి ఇప్పుడు మనం. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల అంటే బాప్తిసం పొందితే వాడు నూతన సృష్టి అంటే కొత్త సృష్టిగా మార్చాడు దేవుడు. పాత సృష్టి ఒకప్పుడు నేను చేశాడు, ఆ పాత సృష్టి అంతా పాడు చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు ఏం చేశాడు? ఒక ఇల్లులు కట్టుకున్నాము, అది ఇల్లు మనదే. ఆ ఇల్లు అంతా పాడైపోయింది. దాన్ని కూలగొట్టేసి మరలా కట్టాం. అంతెందుకండి, మనకి ఇప్పుడు అసెంబ్లీ భవనాన్ని కట్టారు కదా, పాత భవనాన్ని తీసేసి ఏం చేశారండి? కొత్తదాన్ని నూతన భవనం అన్నారండి. నూతన భవనం అంటే పాతదాన్ని ఇప్పుడు ఏం చేశారు? మరమ్మతులు చేశారా? పాతదాన్ని మరమ్మతులు చేసిన పాత భవనం అంటారు. పాతది పూర్తిగా తీసేసి ఇంకోటి కడితే కొత్త ఇల్లు. అంతేనా కాదండి? అవునా కదా? ఇప్పుడు పాత జీవితం అంతా కూడా పాడైపోయింది, దాన్ని పూర్తిగా తీసేసి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? నూతన సృష్టిగా మార్చాడు, మరలా కొత్తగా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? కొత్త వారిగా బ్రతకాలి. బిడ్డలు ఎలా అయితే పసిబిడ్డలు ఉంటారో అలా బ్రతకాలి. అంటే నూతన సృష్టిగా మార్చబడతాము. 7వ విషయం ఏంటండి? నూతన సృష్టిగా మార్చబడ్డాం. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 8వ విషయాన్ని చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతామండి. రోమాపత్రిక 5వ అధ్యాయము అనగా మనం ఇంకను చదవను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుము. ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై చదవండి ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షించబడదాము. అంటే దేవుడికి పాపం చేయడం వల్ల ఏమైపోయామంటే శత్రువులుగా మార్చబడ్డాం. శత్రువులుగా మార్చబడి ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే క్రీస్తు ప్రభు వారి మరణము ద్వారా బాప్తిసం పొందడం వల్ల క్రీస్తు ప్రభు వారు మరణించాడనే విషయాన్ని నమ్మి దాని కొరకు నువ్వు చేసిన పాపాల కొరకు ఎవ్వరు చచ్చిపోరు భూమి మీద. మీరు ఆలోచించండి, నీతిమంతుని కొరకు ఒక నీతిమంతుడు చచ్చిపోవడం జరుగుతుంది, ఒకవేళ పాసిబుల్ కావచ్చు. మంచోడి కోసం మంచోడు చచ్చిపోవడం, కానీ చెడ్డోడి కోసం మంచోడు చచ్చిపోవడం అనేది జరగదు. ఇప్పుడు మంచోడు ఎవడయ్యా భూమి మీద ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారు. ఇలా అందరూ పాపం చేస్తే అందరి కొరకు దేవుడే తన కుమారుని భూమి మీద పంపిస్తే అందరి కొరకు చచ్చిపోయాడు యేసుప్రభువారు. అలా యేసుప్రభువారు చనిపోవడం వల్ల ఒకప్పుడు నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు దేవుడికి శత్రువుగా ఉన్న నిన్ను తన క్రీస్తు ప్రభువారి మరణం ద్వారా సమాధానపరుచుకున్నాడు దేవుడు. ఏం చేశాడండి? శత్రువులను కూడా సమాధానపరచబడ్డాం. అంటే ఇప్పుడు మనం బాప్తిజం పొందక మునుపు ఎవరు మనం? ఎవరికి శత్రువులు? ఎవరికి శత్రువులు? ఎవరికి శత్రువులు అండి? దేవుడికే శత్రువులు. ఎవరికి శత్రువులు మనం? దేవుడికి శత్రువులు. దేవుడికి శత్రువులు అయితే ఇప్పుడు మనకి ఆపోజిట్ ఎవరు? ఇప్పుడు దేవుడికి శత్రువులు అయినప్పుడు నువ్వు దేవుడికి శత్రువు అయితే ఇప్పుడు నీకెవరు? ఆపోజిట్ పార్టీ దేవుడే. ఆయన ఉగ్రతను తప్పించుకునే సామర్థ్యం నీ ధైర్యం ఉందా? ఆయనకి ఎదురు నిలబడేట, ఆయనతో పోరాటం చేసేంత ధైర్యం ఉందా? కానీ ఆ శత్రువు అయిన నిన్ను సమాధానపరుచుకున్నాడు. నువ్వు చేసిన పాపాలన్నిటి ద్వారా దేవునికి కోపం పుట్టించేంత భయంకరంగా బ్రతుకుతున్న నిన్ను సమాధానపరుచుకున్నాడు. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ప్రభువారి యొక్క మరణం ద్వారా. ఇప్పుడు ఆయనతో సమాధానపరచబడ్డాం. అంటే నువ్వు బాప్తిజం పొందడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది తెలుసండి? నీకు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి పాపం, కోపం, అవిధేయత, అతిక్రమం అన్నీ కూడా క్షమించబడి సమాధానపరచబడ్డావు. ఏం చేయబడ్డారండి? సమాధానపరచబడ్డారు. అంటే ఎన్ని విషయాలు చూసాం ఇప్పటి వరకు? 8 విషయాలు చూసాం. ఇంకో విషయం చూద్దామండి. 5వ అధ్యాయం 1 నుండి చదువుదాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1 నుండి చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. మనము దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామంట? చేసిన క్రియలను బట్టి కాకుండా విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీ పాపాల కోసం క్రీస్తు ప్రభువారు చనిపోయాడన్న విషయాన్ని నమ్మేవా? నమ్మారా? నమ్మలేదా? నువ్వు నిజంగా పాపి అనే విషయాన్ని గ్రహించావా? గ్రహించలేదా? గ్రహించారా? గ్రహించలేదండి. అంటే ఎలా పాపివి? పుట్టుకతో పాపివా? చేసిన పాపివా? పాపం చేసిన పాపి పుట్టుకతో పాపి కాదు. ఎందుకంటే నిన్ను పుట్టించింది దేవుడా? పాపం పుట్టించిందా? పాపం వల్ల పుట్టావా? దేవుడు పుట్టిస్తే పుట్టామా? దేవుడు పుట్టిస్తేనే పుట్టాం కదా. మరి పాపాన్ని ఎలా పుట్టుకే దేవుడు ఇస్తాడు? కాబట్టి జన్మతః నువ్వు పాపివి కాదు. పాపం చేయడం వల్ల నువ్వేమైపోయావు? పాపిగా మార్చబడ్డావు. నువ్వు పాపం చేయడం వల్ల నీ మీద దేవుని ఉగ్రత వస్తుంది. పాపం చేసిన వాడిని దేవుడు ఖచ్చితంగా తీర్పులో నిలబెడతాడు. పాపం చేసిన వాడు ఖచ్చితంగా నరక శిక్షను అనుభవించాలి. కనుక వీటన్నిటి కొరకు నువ్వు చేసిన పాపానికి నీకు బదులుగా ఇంకెవరైనా శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అనుభవించే వాళ్ళు పాపం లేనివాడై ఉండాలి, నిర్దోషమైనటువంటి బలి అయి ఉండాలి. ఆ నిర్దోషమైనటువంటి బలి యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు చేసిన పాపానికి నీ శిక్షను తన భుజాల మీద వేసుకున్నవారు యేసుక్రీస్తు ప్రభువారు. నీ పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడన్న విషయాన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నీ కొరకు సిలువలో మరణించాడన్న విషయాన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. నమ్మితే ఆ విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా మార్చబడ్డాము. నువ్వు చేసిన క్రియల వల్ల కాదు. అంటే ఇప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళు ఇప్పుడు ఏం జరిగింది? నీ జీవితంలో నీతిమంతులుగా మార్చబడ్డారు. ఏ ప్రయోజనం వచ్చిందండి? ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డారు. నా అంత నీతిగలడు ఎవడు లేడు అని డైలాగ్ కొడతామే. బాప్తిసం పొందినోడు ఆ మాట చెప్పకూడదు. బాప్తిసం పొందినోడు కూడా ఆ డైలాగ్ చెప్పడానికి నా అంత నీతిమంతుడు ఎవడని చెప్పలేం మనం. ఎందుకంటే నువ్వు కూడా నీతిమంతుడిగా మార్చబడడానికి ఎవరు కారణం? క్రీస్తు ప్రభువారు కదా. నీలాగా ఎంతోమంది సంఘంలో సహోదరులు ఉన్నారు. వీళ్ళందరినీ నీతిమంతులుగా మార్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే కదా. అంటే ఆ కంటే ఎక్కువ ఎవరు లేరు. అంటే నువ్వు యేసు ప్రభువారి రక్తం కంటే ఎక్కువగా నీతిగా ఉన్నావా? అంటే నిన్ను నీతిమంతుల సభలు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన చేర్చాడు, నీతిమంతులతో చేర్చాడు ఆయన. ఇందులో నీ యొక్క కష్టం కంటే దేవుని గొప్ప కనికరమే ఉంది. అంటే ఇప్పుడు బాప్తిసం వల్ల ఏం చేయబడ్డామని చెప్పండి? నీతిమంతులుగా మార్చబడ్డాము. ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయి? ఇప్పుడు 9 ప్రయోజనాలు. ఇంకొకటి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. నికోదేము గారితో యేసు ప్రభువారు మాట్లాడుతున్న విషయాలు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడు అని చదవండి. ఖచ్చితంగా చెప్తున్నానయ్యా నికోదేము గారు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని
చూడలేడు. అంటే ఇది 11వ మేలు అండి. ఒక్క నిమిషం, 10వ మేలు చూద్దాం. 10వ మేలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. 10వ మేలు చూద్దాము. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13 నుండి చదువుదాం. సహోదరులారా, కాదు క్షమించండి, 2వ అధ్యాయం 13 వచ్చు. 2:13 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యాన్ని నమ్మడం వలనను రక్షణ పొందడానికి దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఆది నుండి దేవుడు రక్షించబడ్డానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బాప్తిసం పొందిన మిమ్మల్ని ఎప్పటి నుండి ఏర్పాటు చేసుకున్నాడండి? ఆది నుండి ఏర్పాటు చేసుకున్నాడు అంటండి. అంటే దేవుడు ఏర్పాట్లో ఉన్నారా లేరా? దేవుని ఏర్పాట్లో ఉన్నారు. ఆది నుండి అంటే సృష్టి ప్రారంభము నుండి. అనాది అంటే ఏదీ లేనప్పుడు. అనాది అంటే ఏంటిదండి? ఏదీ లేనప్పుడు. ఆది అంటే ప్రారంభము. ఆది అంటే ప్రారంభము. ఆది నుండి అంటే దేవుడు అంటే మనల్ని ఏం చేశాడంటండి? ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? రక్షించబడ్డానికి ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు దేవుని ఏర్పాట్లో ఉండే రక్షణలోకి వచ్చావు. ఎవరి ఏర్పాట్లు ఉండే రక్షణలోకి వచ్చారు చెప్పండి? దేవుని ఏర్పాట్లు ఉండే రక్షణలోకి వచ్చారు మీరు. ఈ ఏర్పాటు ఎప్పుడు జరిగిందంట నిన్ను రక్షించుకోవాలన్నది? ఇంకా నువ్వు బాప్తిసం పొందకుండా ఉన్నావంటే ఇప్పుడు ఏ ఏర్పాటును వద్దనుకుంటున్నావు? ఆదిలో నీ కొరకు ఏర్పాటు చేసిన ఏర్పాటుని కాదనుకుంటున్నావు. ఇప్పుడు బాప్తిసం పొందిన ఆదిలో నీ కోసం ఏర్పాటు చేసిన ఏర్పాటు ఏంటంటే రక్షించబడ్డము. దాని కొరకు చెప్తున్నాడు ఏమనంటే, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను. అరే నువ్వు చేసిన పాపాలన్నీ ఎలా పోయే సార్ అంటే అంటున్నాడు, ఆత్మే మిమ్మల్ని పరిశుద్ధపరిచింది. ఏం చేసింది? ఒకటే మేస్తా ఉన్నాడు. అప్పుడప్పుడు చూడండి, మేక నవ్వులుతూ ఉంటుంది కదా. ఎప్పుడైనా చూసారండి మేక నవ్వడం? మేక ఎప్పుడైనా నోరుని కదిలించుకుంటున్నట్టు చూసారా? అంటే అర్థం ఏంటిది? అది నవ్వులుతా ఉంటుంది. అలా నవ్వులుతూ కూర్చోకండి. సంఘంలో నువ్వు ఆరాధన చేయడానికి వచ్చావు. నీ ఆరాధన ఎవరు అంగీకరించాలండి? దేవుడు అంగీకరించాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోతూ ఉండడం, గిల్లుకుంటుండడం. కొంతమంది చెవులు ఏలు పెట్టుకుని ఏలు తాళాలు అన్నీ పెట్టుకుంటారు. గడ్డి పెట్టారనుకోండి, నేను గద్దించినప్పుడు ఇట్లా అన్న లోపల పోయిన కర్ణ పెరిగిపోతుంది. ఏం పెట్టుకోకండి. అలా ఆరాధనలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి అంటాడు, ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నవయ్యా, నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్తగా ఉండి అంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ మాత్రం చిన్నది నువ్వు ఏది చేసినా కూడా నేను అంగీకరించకపోయినా, నీ ఆరాధన అంగీకరించకపోయినా, నువ్వు చేసిన సమయం అంతా వృధా. ఇంకా మిస్టేక్లో దేవుడు కోపమే రగులుకుంది అనుకోండి, ఆయన ఉగ్రత నుండి తప్పించుకోలేరు. కనుక నువ్వు చేసిన పాపాలు ఎలా పోయాయి అంటే చెప్తున్నాడు, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచింది. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటిదంటే, మనం చేసిన పాపాలన్నింటినీ క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అర్థమైందండి? అంటే బాప్తిసం పొందితేనే ఆత్మ వస్తుంది. పరిశుద్ధాత్ముడు కొంతమంది బాప్తిసం పొందకుని చప్పలు కొట్టేసి ఎగిరి గంతులు వేసేసి ఏదేదో అనేసరికి ఆత్మ వచ్చేసింది బ్రదర్ అంటాం. తప్పది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందాలి ఎప్పుడంటే ఒక వ్యక్తి బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మను మనం వరంగా పొందుతాం. బాప్తిసం పొందకుండా పరిశుద్ధాత్మను పొందిన వారు ఎవరైనా ఉన్నారా? లేరా? ఉన్నారా? లేరా? ఉన్నారు. లేరని అన్నారు. నేను ఏదంటే అదేనండి. తానంటే తందని అంటారా? బాప్తిజం పొందకుండా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారని. అమ్మా, కొర్నేలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరండి? కొర్నేలు ఇంట్లో ఉన్న వాళ్ళు, కొర్నేలు గారి ఇంట్లోకి పేతురు గారు వెళ్ళి ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసిన తర్వాత
అక్కడ బాప్తిజం పొందకమునిపై వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. ఎందుకు పొందారు చెప్పండి? అక్కడ విషయం ఏంటంటే కొర్నేలి ఇంటికి వెళ్ళి పేతురు గారు ప్రసంగం చేయాలి. కొర్నేలేమో అన్యుడు, పేతురు గారేమో ఇశ్రాయేలీయుడు, యూదులు అన్యులతో కలవరు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారి మనసులో ఏముందంటే వీళ్ళింట్లో నేను వాక్యం చెప్పడం ఏంటిది, వీళ్ళింటికి నేను రావడం ఏంటిది, ఇక్కడ నేను సువార్త చేయడం ఏంటి, ఈ ఫీలింగ్ ఉంది ఆయనకి మనసులో. ఆయన అలా నిద్రపోతుంటే దర్శనం ఒకటి వచ్చిందంట. ఆ దర్శనంలో అన్ని రకాలు ఉన్నాయి, అందులో తినమయ్యా అని చెప్పాడు. అప్పుడు పేతురు గారు అన్నాడు, అయ్యా నేను ఎప్పుడు ఇలాంటి నిషిద్ధమైనది ఏనాడు నేను భుజించలేదయ్యా అని చెప్పాడు అన్నాడు. అంటే తన ఫీలింగ్, తన మనసులో ఏముందో అది దాన్ని దర్శనం రూపంలో చూపించారు. చూపించిన తర్వాత కూడా చెప్పాల్సిన రక్షణ వార్త అంతా చెప్పేశాడు. కానీ ఇతని మనసులో ఏముంది? ఇప్పుడు సాంగత్యం విషయంలో, వాళ్ళతో కలిసి అక్కడ ఉండే విషయంలో అసలు ఏ మాత్రం కూడా అతనికి ఇష్టం లేదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేసరికి పేతురు గారిలో ఉన్నటువంటి ఆ పొర కొట్టుకుపోయింది. ఓహో, దేవుడు వీరిని కూడా అంగీకరిస్తున్నాడు. అందుకే అప్పుడు వచ్చి సహోదరులు చెప్పాడు, అయ్యా వారు పరిశుద్ధాత్మ మనం పొందినట్లే వారు కూడా ఆత్మనే పొందారయ్యా. ఇప్పుడు వారు రక్షణ పొందడానికి దేవుడు అభ్యంతరం లేదని చెప్పినప్పుడు నువ్వెవరు నేనెవరు చెప్పడానికి? అంటే ఇప్పుడు అన్యులైనా ఇశ్రాయేలీయులైనా సంఘంగా చేయబడాలంటే పేతురు గారి ద్వారా సంఘం కట్టబడాలి. తర్వాత అపోస్తలుగా అన్ని జనులకి పౌలు గారు ఎంచబడ్డాడు. కానీ ముందు దానికి విత్తనం మాత్రం ఎవరేయాలి, పునాది ఎవరేయాలి? పేతురు గారి ద్వారానే వేయబడాలి. అన్ని జనులు ఇశ్రాయేలీయులు ఒక్క అర్పణగా దేవుని సన్నిధి తీసుకురాబడాలి, ఒక్క సంఘంగా చేయబడాలి. అది తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బాప్తిస్మం ద్వారానే వరంగా పరిశుద్ధాత్ముడు పొందాలి. పరిశుద్ధాత్మను వరంగా బాప్తిస్మం ద్వారా పొందితే నీకు కలిగే ప్రయోజనం అంటే నీ పాపాలన్నింటినీ కూడా పరిశుద్ధపరుస్తాడు, కడిగేసి నిన్ను శుద్ధి చేసి నిన్ను ఏం చేస్తాడు? ఇప్పుడు రోజు పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, వాక్యం చేత పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. వాక్యం చెప్పడం వల్ల, వాక్యం చదవడం వల్ల, వాక్యాన్ని వినడం వల్ల ఏం చేయబడుతుందో తెలుసండి? వాక్యం అనే ఉదక స్నానం చేయబడి పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. దీని పని ఈ పని ఎవరు చేస్తూ ఉంటారంటే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అందుకే యేసుప్రభువు వారు కూడా అన్నాడు కదా, ఆయన వచ్చి ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నీతిని గురించి, తీర్పును గురించి, పాపము గురించి ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఏదో పొరపాటు చేశారు, అయిపోయింది కదా, ఎవరు చేయనట్టు ఉన్నాడు తప్ప అనుకుని ధైర్యంగా వచ్చి దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చోరు మీరు. అయ్యా నేను తప్పు చేశానయ్యా, పలానా తప్పు చేశానయ్యా, పలానా పొరపాటు పక్కోళ్ళకి చెప్పుకోవడం కూడా నీకు ధైర్యం ఉండదు. కానీ ఇక్కడ ఏం చేస్తావు? దేవుని దగ్గర ఒప్పుకుంటావు. ఎవరయ్యా నిన్ను ఒప్పించేది? నువ్వు చేసావు చెప్పు అని మనం అన్నా కూడా చెప్పని వాళ్ళు ఒప్పేసుకుంటున్నారే. ఎవరు ఒప్పిస్తున్నారు అని పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తాడండి. అలా ఒప్పింప చేయడం వల్ల నువ్వు చేసిన పాపాలకి కడుక్కుంటూ ఉంటావు, పరిశుద్ధపరచబడతా ఉంటాము. అంటే బాప్తిజం పొందిన తర్వాత జరిగే మేలేంటి చెప్పండి? అంటే బాప్తిజం పొందని వాళ్ళు ఏం చేస్తారు? తప్పు మీద తప్పు చేసుకుంటూ ఎవరు చేయనోడు ఉన్నాడు నువ్వు కుప్పలా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు పాపాలని. కానీ బాప్తిజం పొందిన వాడు చేసిన తప్పుల్ని ఒప్పుకొని తను పరిశుద్ధపరచుకుంటూ మరొకసారి తన జీవితంలో తప్పు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడండి. ఇది ఎన్నో మేలండి? 10వ మేలు. ఈరోజుకి చాలు, మిగతావి ఇంకా మిగతా 15 వచ్చేవారని చెప్పి, లేదా ఇప్పుడు చెప్పంటారా? సమయాన్ని బట్టి వచ్చేవారం మిగతా 15 మేళ్ళు ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాము.